సాగర్ గారు కంగ్రాట్స్ అండి. కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా అయితే ఈ సినిమా అందరికీ చూపించారు, చాలామంది అప్రిషియేట్ చేశారన్నారు. మీరు జనసేనలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించారా? చూపించే ఉద్దేశం ఉందా? సార్కి ఫస్ట్ ట్రైలర్ చూపిస్తాను, తను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూశారు, చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, కోర్ కంటెంట్ ఏంటి? 100 కోర్ కంటెంట్ అంటే ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా కోర్ కంటెంట్ ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకున్నాను, బట్ ద 100 అనేది మా డైరెక్టర్ అప్పుడే నాకు ఇస్తున్నాడు. ద 100 అంటే ఇట్స్ ఏ వెపన్ అండి. ఒక మన దగ్గర ఉండే ఒక ఆయుధం. అంటే మనం చాలా మర్చిపోతాం, అంటే మన లైఫ్లో మనం రకరకాలుగా టైంలో మనకు ఉపయోగపడే ఆయుధాన్ని మనం ఎప్పుడూ మర్చిపోయాం, అది గుర్తు చేస్తున్నాం అంతే. ఓకే, ఒక ప్రాజెక్ట్ మీద ఇంత టైం వెయిట్ చేస్తున్నారు, ఒక అప్గ్రోయింగ్ ఆర్టిస్ట్కి ఇంత టైం వెచ్చించడం ఏంటి? ఎందువల్ల లేట్ అవుతుంది ఈ సినిమా? యా, యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు, ఈ కంటెంట్ని మేము అనుకున్నప్పుడు మేము పెంచుకుంటూ వెళ్ళాం. బేసిక్ ఏంటంటే కంటెంట్ పర్ఫెక్షన్ కోసమే కొంచెం టైం అయింది, ఎందుకంటే చూపించడం వల్ల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీషూట్ చేసి మళ్ళీ అంటే ఒక సక్సెస్ఫుల్, అంటే ఎక్కడ కామెంట్ చేయని విధంగా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేద్దామని ఇంత టైం తీసుకున్నాం. ఇప్పుడు అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే మూవీ రిలీజ్ చేయబోతున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు, ఎందుకంటే మూవీ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయకూడదు, అంటే లాజికల్గా కూడా చిన్న ప్రాబ్లం రాకూడదని. సో లాజికల్గా ఫాలో అవుతూనే స్క్రిప్ట్ని చేసి దాన్ని ఫినిష్ చేసాం. దానికి కొంచెం టైం పట్టింది. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ గడప గడపకే వెళ్ళాను, అందరిలో రీచ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు మీ అభిమానులు ఉన్నారు చాలామంది. అఫ్కోర్స్ మెగాస్టార్ గారి మదరే మీ అభిమాని అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. ఈ లేడీ ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళకి సంబంధించి ఏమైనా కేర్ తీసుకున్నారా? అందరికీ థియేటర్కి రావాలంటే మీరు వెళ్ళటం వేరు, థియేటర్కి వచ్చి మిమ్మల్ని చూడటం వేరు కదా. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు, అంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది. నేను టీవీ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఒక మూవీ చేస్తున్నప్పుడు టికెట్ లేకుండా చాలామంది చూస్తారు ఈ అబ్బాయిని, టికెట్ పెట్టుకొని రాగలరా అనేది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ టైంలో. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించినా అది నిజమే అనిపించింది. ఈసారి ఏదైతే గడప గడపకి తీసుకెళ్ళిన ఆ క్యారెక్టర్, ఆర్కే నాయుడు క్యారెక్టర్ని, వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ని మౌల్డ్ చేసి ఒక మంచి కంటెంట్, అంటే నన్ను ఇంతవరకు ఆదరించిన ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఈసారి డెఫినెట్గా వాళ్ళు చూస్తే డిసప్పాయింట్ అవ్వరు అనే విధంగా తయారు చేసి తీసుకొచ్చిన మూవీ ద 100. నిజంగా ఈసారి ద 100కి అందరూ వస్తారని నేను నమ్ముతున్నాను. వచ్చినా వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్గా ఐపీఎస్ విక్రాంత్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాం, డెఫినెట్గా వస్తారని నమ్ముతున్నాను.